యువవాణి యువజనుల కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలు, వ్యక్తి మరియు సమాజం బాధ్యత, కుమారి ప్రియదర్శిని ప్రసంగం వింటారు. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు ప్రియదర్శిని. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని. ఈరోజు మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి. నిత్యం వాహనాల సంఖ్య పెరుగుతుంది, రోడ్ల విస్తరణ జరుగుతుంది. కానీ వాహనాల పెరుగుదలతో పాటు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా అత్యధికంగా పెరుగుతుంది. ఇది ఒక ఆందోళనకర పరిస్థితి. ప్రతి ఏడాది లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది శారీరకంగా వికలాంగులవుతున్నారు. ఇది వ్యక్తిగత కుటుంబాలకే కాదు, సమాజానికో భారంగా మారుతుంది. దేశంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఏటా లక్షల మంది దుర్మరణం పాలవుతున్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తు సహా అనేక కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో గత 5 ఏళ్లకు సంబంధించి రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్యకు సంబంధించిన జాబితాను కేంద్రం విడుదల చేసింది. 2018 నుంచి 2022 వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో నమోదైన రోడ్డు ప్రమాదాల మృతులకు సంబంధించిన గణాంకాలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే 2022లో ఒక ఉత్తరప్రదేశ్లోనే అత్యధికంగా 22,595 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు తెలిపింది. ఆ తర్వాత తమిళనాడులో 17,884, మహారాష్ట్రలో 15,224 మంది చనిపోయినట్లు ఆ నివేదికలో వివరించింది. ఇక ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం అతివేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవర్లు క్రమశిక్షణ లేకుండా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్లు కేంద్రం గుర్తించింది. ప్రపంచంలో మొత్తం వాహనాల్లో ఇండియాలో ఉన్నవి కేవలం 1%. కానీ 2 ప్రమాదాల్లో 11% మన దగ్గరే చోటు చేసుకుంటున్నాయి. దేశంలో రహదారుల పొడవు 64 లక్షల కిలోమీటర్లు. 1,46,145 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉంటే 60.78 లక్షల కిలోమీటర్ల మేర ఇతర రోడ్లు ఉన్నాయి. ఇక నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 35.4 కోట్లు. తెలంగాణలో 1,10,000 కిలోమీటర్ల మేర రహదారులు ఉంటే నిరుడు మే నాటికి 1.71 కోట్ల వాహనాలు నమోదయ్యాయి. ఇండియాలో గత దశాబ్ద కాలంలో సుమారు 15 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. గణాంకాలను పరిశీలిస్తే దేశంలో రోజుకు 1,368 రోడ్డు ప్రమాదాలు, అంటే దాదాపుగా నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం, ప్రతి 4 నిమిషాలకు ఒక మరణం సంభవిస్తున్నట్లు అర్థమవుతుంది. 2022లో 1,68,491 రోడ్లు ప్రమాద మరణాలు సంభవించగా వాటిలో 61,038 జాతీయ రహదారులపైన చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాద బాధితుల్లో 40% పాదచారులే ఉంటున్నారు. తెలంగాణలో 2023లో 20,903 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 7,186 మంది చనిపోయారు. నిరుడు 23,491 రహదారి ప్రమాదాల్లో 6,640 మంది అసువులు బాశారు. దేశంలో 30% ఘోర రోడ్డు ప్రమాదాలకు 18 నుంచి 35 సంవత్సరాల యువ డ్రైవర్లే కారణమవుతున్నారు. వారి ప్రాణాలకు సైతం భద్రత లేకుండా పోతుంది. చోదకులు వాహనాలను నడుపుతూ సెల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో 70% ప్రమాదాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. 10% ప్రమాదాలు రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, గుంతల వల్ల సంభవిస్తున్నాయి. 2022లో మొత్తం రోడ్డు ప్రమాద బాధితుల్లో 18 నుంచి 45 ఏళ్ల వయస్కులు ఏకంగా 66.5% ఉండటం ఆందోళన కలిగించే విషయం. తెలంగాణలో ఇటీవల వెల్లడించిన కేసుల వివరాలు విస్తుగొల్పేలా ఉన్నాయి. ఏడాది కాలంలో సుమారు 2 లక్షల మంది పైగా వాహనదారులు సిగ్నల్ జంపింగ్ చేయగా 1,96,788 మంది సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు. 7 లక్షల మంది అతివేగంతో వెళ్తూ దొరికిపోయారు. కూడాలలో రెడ్ సిగ్నల్ పడినా దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయేవారు సూసైడ్ బాంబర్లతో సమానం. ఎందుకంటే వారు ప్రాణాలు కోల్పోవడమే, గాయపడటమే జరగవచ్చు, లేదంటే ఇతరుల ప్రాణాలకు వారు హాని కలిగించవచ్చు. దేశంలో వివిధ విద్యా సంస్థల్లో సుమారు 31.5 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. తెలుగు రాష్ట్రంలో దాదాపు 1.80 కోట్ల మంది విద్యార్థులున్నారు.
రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడం కోసం కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ నిర్వహించే రహదారి భద్రత మహోత్సవాల్లో వీరందరినీ భాగస్వాములను చేయడం ఎంతో అవసరం. రహదారి ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, వాటిని ఎలా నిర్వహించవచ్చు అనే విషయాలను విద్యార్థులందరికీ తెలియజెప్పాలి. ఇందులో భాగంగా మొదట పాఠశాల ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన బోధన సామాగ్రి కంటెంట్ను విద్యార్థులకు అందజేసే బాధ్యతను వారికి అప్పగించాలి. తరువాత ఈ అంశంపై క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం, నినాదాలు రచన వంటి పోటీలను నిర్వహించాలి. ప్రతి తరగతి గదిలో విద్యార్థుల నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, వాలంటీర్లను నామినేట్ చేస్తూ రహదారి భద్రత క్లబ్లను ఏర్పాటు చేయవచ్చు. రొటేషన్ పద్ధతిలో మొత్తం విద్యార్థులందరినీ వీటిలో పాల్పంచుకునేలా చేయాలి. ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంస పాత్రలు, బహుమతులు అందజేయడం ద్వారా వారిని ప్రోత్సహించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లోని విద్యా సంస్థల్లో స్వచ్ఛంద సేవలకు మంచి గుర్తింపు ఉంటుంది. విద్యార్థిగా ఉన్నప్పుడు వాలంటరీ అనుభవాన్ని పొందితే అది జీవితానికి అవసరమైన ఎన్నో పాఠాలను నేర్పుతుంది. రోడ్డు ప్రమాదాలకు కారణాలను పరిశీలిస్తే అవి ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనం నడిపే వ్యక్తులు పరధ్యానం, నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చూడబడతాయి. అందువల్ల జాగ్రత్తగా వాహనం నడిపి తద్వారా సురక్షితంగా ఉండవచ్చని అనిపించవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇతరుల నిర్లక్ష్యం సమస్యను కలిగిస్తుంది. విపరీతమైన వాతావరణం కూడా ఒక కారణం. మానవ తప్పిదాలతో పాటు విపరీతమైన వాతావరణ పరిస్థితులు కూడా ప్రమాదాల అవకాశాలను పెంచుతాయి. దట్టమైన పొగమంచు, అధిక వర్షం, భారీ గాలులు మొదలైనవి డ్రైవింగ్ని మరింత కష్టతరం చేస్తాయి. లోపభూయిష్టమైన కారును నడపడం అనేది భారీ భద్రత ప్రమాదం. లూజ్ బ్రేకులు, పాత టైర్లు వంటి క్లిష్టమైన సమస్యలు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంచుతాయి. అందువల్ల ఆన్ టైం వెహికల్ మెయింటెనెన్స్ని ధృవీకరించడం అనేది ఎంతో ముఖ్యం. 199 దేశాలలో రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఓవర్ స్పీడ్తో మరణాల సంఖ్య 67.30%. రాంగ్ సైడ్ డ్రైవింగ్తో మరణాల సంఖ్య 60.10%. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడంతో మరణాల సంఖ్య 3.30%. డ్రంక్ అండ్ డ్రైవ్తో మరణాల సంఖ్య 3.50%. 30% మరణాల సంఖ్య రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం. 14% మరణాల సంఖ్య డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవడం. 10 సంవత్సరాల కంటే పాత వాహనాలతో మరణాల సంఖ్య 41%. గ్రామీణ ప్రమాదాల మరణాల సంఖ్య 67.10%. పట్టణ ప్రమాదాల మరణాల సంఖ్య 32.90%. రోడ్డు ప్రమాదాల ప్రభావం సమాజంపై అనేక రకాలుగా ఉంటాయి. రోడ్డు ప్రమాదాల ప్రభావం వ్యక్తిగత స్థాయిని మించి సమాజంపై కూడా తీవ్రంగా ఉంటుంది. ఎన్నో కుటుంబాలు వారి కుటుంబ సభ్యులను కోల్పోతున్నాయి. ఆసుపత్రి ఖర్చులు, వాహన మరమ్మత్తు, ఉద్యోగం కోల్పోవడం వంటి సమస్యలు బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక మానసిక ఒత్తిడికి లోనవుతారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. రవాణా వ్యవస్థలో జాప్యం, సామూహిక ఆర్థిక నష్టాలు జరుగుతాయి. రోడ్డుపై వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారి నిర్లక్ష్యం ఉంటే భారీ నష్టం తప్పదు. కొన్నిసార్లు పని మీద బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడని చెప్పలేని సందర్భాలు చోటు చేసుకుంటాయి. మరోవైపు రోడ్డు భద్రత నియమాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో అవగాహన కల్పించినా కొందరు వాటిని పెడచెవిన పెడుతుంటారు. ఇందుమూలంగా నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు అంగవైకల్యం పాలవుతున్నారు. ఇలాంటి ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రోడ్డు భద్రత చట్టాలను రూపొందించింది. మరి ప్రతి ఒక్కరూ వాటిని పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు కృషి చేయండి. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై జరిమానాలు విధించబడతాయి.
కారు ప్రయాణికులు ముందు భాగంలో కూర్చున్న వారు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి. డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించిన నియమం. ఇది చాలా కీలకమైన రహదారి భద్రత నియమం. దీనిని వాహన డ్రైవర్లందరూ తప్పనిసరిగా పాటించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు వారు మద్యం సేవించకూడదు. ఒకవేళ మద్యం తాగితే అది వారి నియంత్రణను కోల్పోయేలా చేస్తుంది. దాంతో జరగకూడని జరిగి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. జంతు భద్రత కోసం నియమం. జంతువులలో ముఖ్యంగా వ్యవసాయ జంతువులు స్వేచ్ఛగా రహదారిపై తిరుగుతుంటాయి. కాబట్టి ఈ జంతువులను గాయపరచకుండా లేదా వాటిని వాహనాల కిందికి రాకుండా చూసుకోవడం వాహన డ్రైవర్ల బాధ్యత. ఆరోగ్య సమస్యలతో డ్రైవింగ్కు సంబంధించిన నియమం. రహదారి భద్రత నియమాల ప్రకారం ఏ వ్యక్తికైనా ఆరోగ్యం సరిగ్గా లేకుంటే లేదా ఆరోగ్యం సమస్యలు ఉంటే వాహనం నడపడానికి అనుమతి లేదు. అలసట సమయంలో కూడా ప్రజలు డ్రైవింగ్కు దూరంగా ఉండాలి. ట్రాఫిక్ లైట్ల గురించిన నియమం. ట్రాఫిక్ లైట్లను ఫాలో అవ్వడం అనేది దేశంలో రహదారి భద్రత కోసం రోడ్డుపై వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరూ, అలాగే పాదచారులు తప్పనిసరిగా అనుసరించవలసిన నియమం. మైనర్లకు వాహనం నడిపించడం నిషేధం. ఇది చట్టవిరుద్ధం మరియు జరిమానాలకు గురవుతారు. రోడ్డుపై పిల్లలు అనుసరించవలసిన భద్రత నియమాలు. మొదట తల్లిదండ్రులు ప్రాథమిక భద్రత రహదారి సంకేతాలు, సిగ్నళ్ల గురించి పిల్లలకు తెలియజేయాలి. అంటే గ్రీన్ లైట్ అంటే వెళ్ళడం, రెడ్ లైట్ అంటే ఆపడం మొదలైనవి. కదులుతున్న వాహనాల నుంచి చేతులు బయట పెట్టడం ప్రమాదకరమని పిల్లలు తెలుసుకోవాలి. స్టాప్, లుక్, క్రాస్ అనే నియమాన్ని పాటించి రోడ్డుని సురక్షితంగా దాటేలా పిల్లలకు నేర్పించాలి. పిల్లలు వాహనాల హారన్లకు శ్రద్ధ వహించాలి. తద్వారా వారు వెనక నుంచి వచ్చే వాహనాలను గమనించవచ్చు. పిల్లలు రోడ్లపై పరుగులు తీయకుండా చూడాలి. నడవడానికి, రోడ్లు దాటడానికి వారికి పాదచారుల క్రాసింగ్ గురించి తెలియజేయడం, అలాగే మలుపులలో రోడ్డు దాటకూడదని పిల్లలకు చెప్పాలి. బస్సు దిగేటప్పుడు పిల్లలు కార్బ్ సైడ్లో మాత్రమే దిగాలని తెలుసుకోవాలి. వచ్చే వాహనం కోసం వెనుకకు చూసే ముందు అకస్మాత్తుగా కారు తలుపులు తెరవకూడదని వారికి నేర్పించాలి. రోడ్డు ప్రమాదాలకు ఇంజనీరింగ్ లోపాలు కూడా ప్రధాన కారణమే. వీటిని సరిదిద్దడం, నివారించడం ప్రభుత్వాల బాధ్యత. ముఖ్యంగా రోడ్డు రవాణా రహదారుల శాఖ వీటిపై దృష్టి సారించాలి. రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు, పౌర సమాజ సంస్థల తోడ్పాటు కూడా చాలా అవసరం. క్షతగాత్రులను వీలైనంత త్వరగా అంబులెన్స్తో ఆసుపత్రికి తరలించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో సగటున 14 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాలు 31 నిమిషాలు పడుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్లో సమీప ఆసుపత్రికి తరలించే వారికి 5,000 రూపాయలు ప్రోత్సాహంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుడ్ సమరిటన్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ మానవత్వంతో రోడ్డు ప్రమాద బాధితులను, వాలంటరీ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు స్వచ్ఛత సంస్థలు ఇతోధికంగా తోడ్పాటు అందిస్తున్నాయి. దేశంలో రహదారి భద్రత హీరోలను తయారు చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరింత కలిసికట్టుగా కృషి చేయాలి. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలి. ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. వాహనాల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపకూడదు. అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. యువతతో ట్రాఫిక్ అవగాహన కల్పించాలి. రోడ్డు ప్రమాదాలు అనేది ఒక ప్రాణాపాయం కలిగించే సమస్య. ఈ సమస్యను ఎదుర్కొనాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను గుర్తించాలి. కేవలం ప్రభుత్వం తీసుకునే చర్యలకే కాకుండా సామాజిక భాగస్వామ్యం కూడా అవసరం. మనం ట్రాఫిక్ నియమాలను గౌరవించడం ద్వారా మన ప్రాణాలను మాత్రమే కాదు, మిగతా ప్రజల ప్రాణాలను కూడా కాపాడగలుగుతాం. భద్రతతో కూడిన ప్రయాణమే నిజమైన గమ్యం అని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. 1 నిమిషం ఆలస్యం మంచిది, కానీ 1 నిమిషం తప్పిదం జీవితం కోల్పోతుంది. మీ సమయం, శ్రద్ధకు ధన్యవాదాలు. నమస్కారం. యువవాణి యువజనుల కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలు, వ్యక్తి మరియు సమాజం బాధ్యత, కుమారి ప్రియదర్శిని ప్రసంగం వింటారు.